మళ్ళీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు. బండి సంజయ్ గారు నిజంగా రాష్ట్ర అధ్యక్షులు అయితే ఇప్పుడనే కాదు, మనం ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం ఏంటంటే బండి సంజయ్ గారికి ఇక్కడ అధ్యక్ష పదవి ఇస్తేనే ఇంకా బీజేపీకి ఆ ఛాన్స్ ఉంటుంది. ఒకప్పుడు బీజేపీని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అంతగానం లేపింది, అన్నిగానం సీట్లు కూడా ఈ రోజు బీజేపీ సాధిస్తుందంటే బండి సంజయ్ గారి వల్లనే. ఏంటంటే ఇక కొన్ని ఇష్యూస్ ఏంటంటే ఇక పార్టీలో పొలిటికల్ గా నడుస్తూ ఉంటాయి కదా, అట్లాంటి అందరూ కొంతమంది రాగానే ఏమైంది, బీజేపీ అసలు ఎక్కడ కూడా కోలుకోలేకుండా పోయింది. వస్తున్నాయి మెల్లమెల్లగా 1 by 1 వస్తుంది, ఇప్పుడున్న సెట్ అవుతున్నది. కానీ ఏంటంటే దాంట్లో ఎవరైతే ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు ఉన్నారో మీరందరూ కూడా కాన్స్టెంట్ గా ఉండాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, జూబ్లీస్ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, ఏంటంటే ఎక్కడ కూడా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ అనేది కరెక్ట్గా లేదు. ఆల్రెడీ మోదీ గారు కూడా వీళ్ళందరికీ గట్టిగా క్లాస్ వీకెండ్ చివాట్లు పెట్టిండు, వీళ్ళందరికీ కూడా మీరు పని చేస్తలేరు, ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇంకా స్ట్రాంగ్ అయితే లేదు, ఏం చేస్తున్నారు నాయకులందరూ, మీ అందరి రిపోర్ట్స్ ఉన్నాయి కూడా అని చెప్పి కూడా చెప్పడం జరిగినది. అక్కడ ఏంటంటే వాళ్ళందరూ ఖాళీ కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ లను కాపాడుకోవడానికే వాళ్ళు వచ్చిండ్రు, అంతే తప్పించి ఎవరు కూడా పార్టీ గురించి ఆలోచిస్తలేరు అని చెప్పి అప్పట్లో అయితే మోదీ గారు గట్టిగా వీళ్ళందరినీ క్లాస్ పీకడం జరిగినది. మరి ఈ 5 రాష్ట్రాలకు ఎన్నికలకు నగారం మోగింది. ఇప్పటికే 6 నెలలుగా హోరాహోరీగా ప్రచారం కూడా మొత్తం ఆడ స్టార్ట్ అయిపోయింది. సభలు, సమావేశాలు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, హామీలు, మేనిఫెస్టోలు ఇవన్నీ కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. ఇక పొత్తులు వంటి అనేక అంశాలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. 5 రాష్ట్రాలకు జాతీయ స్థాయి నాయకులు క్యూ కడుతూనే ఉన్నారు. స్థానిక నాయకత్వాలు, పార్టీలు తమ ప్రచారాలు సాగిస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయం రానే వచ్చింది. 5 రాష్ట్రాలకు వచ్చే నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 6 నెలల ప్రయాస ఒక ఎత్తు అయితే ఈ 15 రోజుల ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ మధ్య అవగాహన ఎంతో కీలకం. ముందుగా తమిళనాడు రాష్ట్రంలో ఈసారి ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. కేరళలోనూ ఏకకాలంలో జరపనున్నారు. ఆసాం, బెంగాల్లో మాత్రమే 2 విడతలుగా ఎన్నికల నిర్వహణ జరుగుతున్నది. పాండిచ్చేరిలో కూడా ఒకే రోజులో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ 5 రాష్ట్రాలలో బీజేపీ దూసుకుపోతుందన్న వార్తలు మాత్రం జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం వస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ఈసారి బీజేపీ తన హవా మొదలవుతుందని అంటున్నారు.